నేటి వరకు ఆలోచించుకుంటే ఈ సృష్టిలో జీవులు కారణమే అని ప్రతి ఒక్క భక్తుడికి అనుభవించినటువంటి అవతార తత్వమే కనిపిస్తారు. దత్తాత్రేయ స్వామి ఈ కలియుగంలో పూర్ణమైన గురుస్వరూపంలో ఆచరించి ప్రజలను సరిపడేయడానికి నాటకాలు కట్టున్నారు. వేదకాలం నుంచి నేటి వరకు మహర్షుల చెప్పింది ఏమంటే పూర్ణుడు భగవద్గీత కానీ 4 అంశాలు మాత్రం ప్రతిజీవి కోరుకుంటుంది. వాటిని పురుషార్థాలు అన్నారు. పురుషుడు అంటే శరీరాన్ని రూపొందించుకుని దాని ద్వారా ప్రకటమయ్యేటువంటి చైతన్యము అంటాం. శరీరము పురము 4 భాగాలుగా పురం. ఆ పురంలో మొదటి క్రమం. ఈ మాట నగరాన్ని అందరికీ ఏమవుతుందంటే మానవులందరూ ధర్మాన్ని కొరగేసి చేసి ఈ ప్రపంచం అర్థంగా ఎదుగుతుంది. అలాగా తాను ధర్మం చేయాలని కోరకపోయినా ఇతరులు తనకు మాత్రం అధర్మాన్ని చేయకూడదని కోరుతారు. లోకాన్ని దోషులు తిరిగి దొంగ వాటి ప్రాణస్నేహితులు 100,000 అభివృద్ధులు తిరిగి పోతే అంత అన్యాయం ఉంటుంది తప్ప. అందుకని ఏ జీవి కూడా తనకు అన్యాయం జరిగితే మాత్రం తట్టుకోలేదు, అధర్మం జరిగితే తట్టుకోలేదు. అందుకని అన్ని జీవులు మొదటగా కోరుకునేటువంటి తమకు కావాలి. అజ్ఞానం వల్ల తాను చేయాలని తెలుసుకో తాను మాత్రం కావాలని కోరుతాడు. ధర్మబద్ధమైనటువంటి అర్థం జీవనం కావాలని తాను సంపాదించుకోవాలి. అది క్రమబద్ధంగా ఉండాలి. అప్పుడు ఇతర జీవుల యొక్క అర్థానికి నష్టం లేకుండా తాను ఉపయోగపడతాడు. దాన్ని అనుసరించి క్రమబద్ధమైనటువంటి సామాన్యం అనుభవించాలి. అక్కడ నేను లోపల సహజ కానీ ఎవరు చెప్పకుండా అనిపించేంత వరకు సామాన్యం అనుభవించవలసింది. ఇక్కడ పెద్దలు వేదాంతులు చెప్పిన మాటకు వ్యతిరేకమేమో దాన్ని అనిపిస్తుంది. కానీ రామాయణ ఇది క్షుద్రం దాని జీవితాన్ని పెద్దలు చిత్రానికి వచ్చి అసలు ఋషులందరూ గృహస్థులు కనుక ధర్మాన్ని సంసార ధర్మాన్ని కామాన్ని జీవితంలో ఎక్కువ చెప్పాల పురుషార్థాలలో ఒకటిగా చెప్పారు. అది ధర్మ తప్పడం మొదలుపెట్టినప్పుడు కామ వికారం అవడం మొదలవుతుంది. అక్కడి నుంచి తప్పవుతుంది. అన్యాయంగా సంపాదించే డబ్బు పాపలుగా అలాగే కామం కూడా. అందుకని ధర్మాన్ని అనుసరిస్తూ ధర్మబద్ధమైన అర్థాన్ని సంపాదించుకుంటూ ధర్మానికి విరుద్ధంగా కానటువంటి ధర్మాన్ని అనుభవించవచ్చు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ధర్మ విరుద్ధంగా కానటువంటి ధర్మాన్ని భగవద్గీత అలాగే కామేశ్వరి దేవి అమ్మకి పేరు, కామాక్షి దేవి అమ్మకి పేరు, కామదేవు అనేది చాలా గొప్పది. అందుకని కామం క్షుద్రాన్ని ఎక్కువ చెప్పలేదు. కాకపోతే కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత ధర్మబద్ధంగా నడిచేటువంటి వాడికి ఇంకా సాధన అనిపిస్తుంది. ఆ తర్వాత పరాత్మైన వాడికి తిరుగుతాడు. జరగగా చేసి ఈ మధ్యలోనే ధర్మబద్ధాలు. ఇలా ఎవరైతే ధర్మబద్ధంగా జీవిస్తారో ధర్మబద్ధంగానే అర్థం ఆశిస్తుంటారో ఈ రెండింటితో ధర్మ విరుద్ధంగా కామాన్ని అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు తప్పనిసరిగా నాలుగు పురుషార్థమైనటువంటి మోక్షానికి కానీ సృష్టికర్త ఏం చేశారంటే ఎన్ని జీవులకి ఏమేమి అవసరం అవుతుందో అన్ని పుష్కలంగా ప్రసాదించారు. ఇప్పుడు అందుకు ఉదాహరణ మనం ఇప్పటికీ సృష్టిలో చూడవచ్చు. తాగడానికి నీరు కూడా లేని రోజుల్లో కూడా ఇప్పటికీ మన సృష్టిలో భగవంతుడు ఎంత న్యాయంగా మనకి కావాల్సిన కంటే ఎక్కువ ఇచ్చాడో మనం చూడవచ్చు. తల్లికి అర్థమైన బిడ్డ ఉత్పన్నం అవుతూ ఉండగానే రేపు పొద్దున మీరు కళ్ళు వస్తాయి కాబట్టి కళ్ళు చికిత్స ఏర్పాటు చేశారు. పెద్దవారి నల్లి ఆనందినారు కాబట్టి కళ్ళు చికిత్స ఏర్పాటు చేశారు. గుడి లోపల ఏర్పడే పిల్లలకు పక్షి పిల్లలకు రేపు పొద్దున ఎక్కడానికి రెక్కలు కావాల్సి కాబట్టి ఈగల స్వభావాన్ని ఏర్పాటు చేశారు. అలా దృష్టిలో ఎన్ని జీవులకు ఏమేమి కావాలో అతనికి పుష్కలంగా చేశారు. కానీ ఈ జీవులే వారి అజ్ఞానం చేత స్వార్థం చేత అధర్మమైన బాధతోటి దాని మొత్తాన్ని సాధన తీసుకునే బాధను అనుభవించారు. అందుకని సాయినాథుని ప్రార్థిస్తున్నాము, ఇన్ని పారాయణ చేశాము, ఇన్ని ప్రదక్షిణలు చేశాము, నా కోరిక ఇంకా చేయలేదా, మమ్మల్ని ఆయన అనుగ్రహించలేదు అనే మాట మాత్రం ఎక్కువ అనుకోకూడదు. ఇది వరకు దాకా మనం చేసిన దానికి ఏం కృతజ్ఞతగా ఉన్నాం కాబట్టి ముందు ఆయన చేయాలో ఆలోచించుకోవాలి. ఒక విధంగా వాడు నిరంతరం సుమనామస్నాలు చేస్తూ ఉండేవాట. భార్య తిడుతూ ఉండేది. నీ మామూలుగా ఇక్కడ నుంచి వాడు వస్తూ 20 ఏళ్ళలో ఉండగా ఏమవుతున్నాడట, ఏది నా భార్య శివుని ఎలా ఉంటుంది, నా కళ్ళు బాగున్నాయి, దీనికి తోడు నా కళ్ళు కూడా లేకపోతే
చూద్దాం అసలు ఎట్లా ఉంటుందో అని ఒక కళ్ళ కడుగుకొని నడుచుకుంటూ కడుగుతాడు బాగా రాకపోయి వీళ్ళ అమ్మ బాబాయ్ కళ్ళు లేకపోతే అవమానం చేసి ఆ శివుడు మహాదయామయుడు ఈ కళ్ళు తీసేయలేదు ఈ కాళ్ళు తీసేయలేదు ఆయన మహాదేవాలు సంతోషం కలిగారు. అప్పుడు కాబట్టి చిన్న వస్తువులను మనం తీసుకుంటాం. అప్పుడు శివుడు చెప్పారు మీరు ఎట్లా కదా వారికి అక్కడిప్పుడు వచ్చినా కానీ వారి పూర్వపుణ్యం అలా ఉంది. ఇప్పుడు అమ్మాయి సుఖంలో అనుభవించే అవకాశం లేదు. అక్కడ నువ్వు ఇచ్చిన వాడు చూడగల వెళ్ళిపోతాడు. ఇవన్నీ పురాణాలు కట్టుబాట్లు అనుకోవడానికి వీలే. సాయంకాలం చరిత్రలో కూడా ఉన్నాయి కదా. బాగా ఉద్యమైన భారతదేశం ఒకరు వచ్చి నువ్వు వస్తున్నాను ఎన్నో వస్తున్నాను బాగా కూడా దులాన్ని పాడైపోయింది మసీదు పాడైపోయింది. ఆ మసీదు మరమ్మతు చేయాలి. నీకు బస్సులంతా కూడా గవర్నమెంట్ రాకరిస్తారు కదా అవన్నీ నాకు నేను బాగు చేస్తాను ఇచ్చింది. మన ఇస్లాం ధర్మానికి మూలమైన మసీదుని బాగు చేస్తాను అంటే ఆయన అడుగుతుంది ఆ మసీదుని నీ దగ్గర నా దగ్గర ఎవరి దగ్గర తీసుకోరు అక్కడే ఇప్పుడు తమ్ముకో కావాల్సిన తానే ఇస్తున్నాను అని ఒక జాగ్రత్త చెప్పారు. వాడు పోయి తమ్ముకుంటే అక్కడ మసీదు మరమ్మతు చేయడం కావాల్సింది నేనేస్తాను ఎవరనుకుంటే ఆ గుండె సాయనాలు అవుతుంది. అలాగే వీళ్ళకి కట్టు వచ్చి నాకు ఇంకా డబ్బు కావాలని అడిగితే బాగా చెప్తారు మీరు ఇచ్చిన ప్రార్థన నేను మాట్లాడి నడుకోవాలి కాదు కూడా వాడు నుంచి ఊరు బయట మరీ చెట్టు ఉంది రేపు పొద్దునే బడిలో పోయేటప్పుడు దానికి ఇంటికి దొరికిపో అక్కడ దొరుకుతున్నాను తన ఇంటికి అంటే వీడనుకున్నాడు బాబా చెప్పాడు వస్తున్నాడు. అందుకని బడిలో నవ్వుకుంటూ అక్కడ పోయి నానే పెట్టింది తర్వాత పని లేకుండా సీల్ చేసిన లేకపోతే రావాలి పోటీ నమ్మకంగా ఒక్కళ్ళని వస్తుంది గర్వంలో పరిగెత్తున్న గ్రామంలో వచ్చాడు బాబా ఎదురు ఇది బాగా చెప్పింది దొరికింది అన్నాడు సరే అన్నాడు. ఆ తర్వాత మాట్లాడే కారణంగా నేను ఇస్తాను ఈ ప్రాంతంలో మాట్లాడుతున్నా జ్ఞాపకం వచ్చింది. అందుకని ఊళ్ళో దాంట్లో మనుషులు తీసుకుని పెట్టడం లేదు. గోవాలో ఎదుర్కొ వచ్చాడు నేను చెప్పాను కదా నేను ఇచ్చిన కట్టదని రూమి గ్రామం వాడు ఇష్టపడి ఎన్నో చేస్తున్న వాడు ఇష్టపడిన దానికి నాకు మనుషులతో అందులో బండి వస్తుంది ఆ కుటుంబం రోజులు బాగా నాడు ఉన్నాయి ఢిల్లీకి మరి రాదు ఆ గ్రామంలో వెళ్ళింది అంటే ఎవరు ఇచ్చారు కానీ వాడికి రక్తదాలు లేదు. అది పురాణ ఈనాటి కూడా బాగా ఉన్నదంటే ఉందా ఏంటంటే ఉంది లేదంటే లేదు. అందుకని పరమేశ్వరుడు మా రక్తీయ కానీ ఆ పురోగతులు నేర్చుకోవాల్సింది. కాలిచ్చాడు కన్నిచ్చాడు చెవులిచ్చాడు మన అసలు తేలి లేకుండా పైగా పెట్టుబడి లేకుండా గాలి ఇచ్చాడు ఇది నీరు తాగేది ఇచ్చాడు ఆహారం ఇచ్చాడు కన్నిచ్చాడు కాలిచ్చాడు చెవులిచ్చాడు మనం నిద్రపోతున్నాడని కాపలా కాల్చి గుడ్డాగా చూస్తున్నాడు మన నిద్రపోతున్నాడని చూస్తున్నాడు మన తెలివితేటలకి మన జ్ఞాపక శక్తికి వదిలిపెట్టే మన అదృష్టం మన తెలివితేటల మీద నమ్మకాలి అన్ని చేస్తున్నానికి ఏం కృతజ్ఞతగా ఉన్నాం మనం. నోట్లో అన్నంతా పెట్టేటప్పుడు ఈ ఆహారం ఎక్కడ వచ్చిందని ఆలోచించండి. ఒకసారి విత్తనాలు వచ్చి మొక్కలై బట్టలు చేయడం గుణం మీరు ఇచ్చారని ఇచ్చాను. నేలలో కారణం తీసుకుంటా అనుకుంటా గాలి ఎండ నీరు తీసుకుంటా అనుకుంటా ఇవి ఏమీ మనకు కాకుండా వచ్చిన దాన్ని మాత్రం ఆనందంగా తింటానికి ఏర్పాటు చేశారు. వీటికి ఎప్పుడైనా కృతజ్ఞతగా ఎప్పుడన్నా ఒకరు అనుకున్నాను ఆయన వాటితో కూడా మేము అడిగిన తగ్గలేదు జీవలేదు ఇటువంటి నాలుగు ధర్మము అసలు కామము మోక్షము అనే పురుషార్థాన్ని మానవుడికి పుష్కరంగా భగవంతుడు ప్రసాదించాడు. అజ్ఞానంలో అధర్మంలో మానవుడే వాటి ధర్మములు కట్టాలనుకున్నాడు. అటువంటిప్పుడు మళ్ళీ మనకు తిరిగి ఈ నాలుగింటిని బోధించడానికి మార్గం చూపించడానికి మన వల్ల మాట్లాడాలి. ఎందుకంటే మన జీవితాలన్నింటిలో కూడా సుఖం అనేటువంటిది ఒక ఇండియా ద్వారా వస్తుందని మాత్రమే మనం నమ్మాలి. ఒక అందమైన గురువుగా చూస్తుంటే ఇండియా నిర్మాణాన్ని చూస్తుంటే కళకానందం శబ్దాన్ని చూస్తే చెవడకానందం ఇక ఇండియా ద్వారా తప్ప ఇంకా ఏ విధంగా సుఖం రాదు అని మనం నమ్మకం. అందుకని ఇటువంటి సుఖాల కోసం మనం మాట్లాడతాము. పునరావృత సుఖాలుగా మంచిగా ఆశిస్తాము. ఆ ఆశ ఎప్పుడైతే వచ్చి ఎక్కువైందో అడ్డదారి ఒకదాన్ని జరగాలి ఇంకోటి వస్తే అసూయపడగా మనం అదే వచ్చిన వాటిని జీవించిన మన నడుపుల గురించి మనం జరుగుతాం. దీని మనంగా